హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లో 1 కప్పు గోధుమ పిండితోటి డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి గుంత పొంగనాలు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనం రోజు తినే ఇడ్లీ దోశలు ఇవన్నీ బోర్ కొట్టినప్పుడు సింపుల్గా 1 కప్పు గోధుమ పిండితోటి ఇలా చేసుకున్నామంటే తృప్తిగా తినొచ్చు అనమాట. ఎన్ని తిన్నా తినాలని అనిపిస్తుందండి. ఈ గుంత పొంగనాలు అయితే చాలా బాగుంటాయి. ఇవి పల్లి చట్నీ కాంబినేషన్తో తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇదే బ్యాటర్ తోటి మనం దోశ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. పావు కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటాము. అలాగే పావు కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు యాడ్ చేసుకుంటానండి. కరిగిపోతుంది కదా, హెల్త్కి కూడా మంచిది మనకి కల్లుప్పు అయితే. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేయొద్దండి. వాటర్ కొంచెం కొంచెంగా చూసుకుంటూ బ్యాటర్ అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా రెడీ చేసుకోవాలి. అలాగే ఇదే బ్యాటర్లో మనము ఒక పావు కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. రైస్ ఫ్లోర్, ఎండబెట్టి పొడి చేసుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా, అదనమాట. పావు కప్పు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేసుకుంటేనే మీకు పొంగనాలు అనేటివి మంచిగా క్రిస్పీగా వస్తాయి. బ్యాటర్ని చక్కగా ఎక్కడ కూడా ఉండలనేటివి లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. పల్చగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మనము బోండా ప్రిపరేషన్కి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనకి పల్చగా చేసుకోకూడదు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. చూడండి, బ్యాటర్ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది అనమాట. గట్టిగా ఉండకూడదు, అలాగని పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది చూసారా, అలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీనిని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ కూడా పక్కన ఉంచుకుని చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఒక 20 నిమిషాల తర్వాత మనకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయాలి. బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు పలచగా చేసుకుంటే పొంగనాలు అనేటివి సరిగ్గా రావన్నమాట. ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన మనము గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఒకటి పెట్టుకుని ఈ గుంటలన్నింటిలో కూడా మీరు కొంచెం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము బ్యాటర్ని చిన్న స్పూను లేదా చిన్న టేబుల్ స్పూన్ లాంటి దాంతో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఇవి మనము బ్యాటర్ ఎంత వేస్తామో దానికి డబుల్ పైకి ఉబ్బుతాయి అన్నమాట. కాబట్టి బ్యాటర్ ఎక్కువ వేసేయకుండా కొంచెం వెల్త్గా ఉండేలాగా యాడ్ చేసుకోండి. ఇలా అన్ని గుంటలలో మనం బ్యాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. మనకు 1-2 నిమిషాలకే ఇవి మనకి ఒక వైపున కుక్ అయిపోతాయి. ఇప్పుడు మూత తీసేసి పైన కొద్దిగా ఆయిల్ ఒక 2 డ్రాప్స్ అట్లా యాడ్ చేసేసి రెండో వైపుకి టర్న్ చేసేసుకుని 2 వైపులా ఎర్రగా మనము వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేయండి. అలాగే మీకు నాన్ స్టిక్ కడాయి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇది ఐరన్ కడాయి కదా, కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఫస్ట్ వాయి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. మనం రెండో వాయి వేసినప్పుడు వాటంతట అవే ఊడొచ్చేస్తాయి అనమాట. తొందరగా రివర్స్ అయిపోతాయి. మనం ఇలా స్పూన్ పెట్టంగానే రెండో వైపుకి టర్న్ అయిపోతాయి అనమాట. చూడండి, ఇలా వచ్చేస్తాయి. ఐరన్ కడాయి అయినా సరే మనకి ఇది చక్కగానే వచ్చేస్తున్నాయి. ఇలా అన్నిటిని కూడా మనం 2 వైపులకి టర్న్ చేసేసుకుని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, మనకి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చల్లారిపోతే మీకు కొంచెం సాఫ్ట్గా అవుతాయన్నమాట. కాబట్టి వేడివేడిగానే చక్కగా తినేసేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నేను వచ్చేసి వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ గుంటలలో మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాటర్ వేసేసుకుని చక్కగా రెండో వాయి కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రెండో వాయి కూడా చక్కగా ఫ్రై చేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఇదే బ్యాటర్ తోటి దోశ ఎలా వేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పొంగనాలు వేయంగా మిగిలిన బ్యాటర్ అండి. దీనిలో కాస్త వాటర్ అంటే ఒక 1 టీ గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసుకుని కాస్త దోశ బ్యాటర్ లాగా అంటే కొంచెం పలుచగా రెడీ చేసుకుంటే దోశలు బాగుంటాయి అన్నమాట. మీకు ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది సరిపోదు. కాబట్టి మీరు సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మరి పలుచగా ఉన్న మీకు దోశలు రావండి. గోధుమ పిండి కాబట్టి కొంచెం చిక్కగానే ఉండాలి. మనం నార్మల్ దోశకి ఎట్లాగైతే బ్యాటర్ రెడీ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ తవా పెట్టుకుని చక్కగా
పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని చక్కగా దోశ బ్యాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు దోశ ఏ సైజు కావాలో ఆ సైజులో వేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం తవా మొత్తం వేసేస్తున్నాను. చిన్న చిన్నవిగా కావాలన్నా చేసుకోవచ్చండి. ఈ దోశ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా ఇష్టం ఉంటే ఈ దోశ పైన లైట్గా మిరియాల పొడి చల్లుకున్నారంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే పైన కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూడండి మనకు ఒక వైపున ఎర్రగా కాలింది. ఇప్పుడు మనం దీనిని రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చూసారా దోశ కూడా మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు. మనం ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి రోజు చపాతీలు ఇలా తినేవాళ్ళు ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ దోశను కూడా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఫైనల్గా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి దోశలు కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ దోశలు కూడా మీరు వేడిగా ఉన్నప్పుడే తినేయండి. అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. క్రిస్పీగా కూడా అనిపిస్తుంది అనమాట. చల్లారిపోతే మీకు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుందండి. పొంగనాలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. ఇవి లోపల కూడా మనకి చాలా స్పంజీగా ఉంటాయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చట్నీతోటి సర్వ్ చేసేసుకుంటున్నాను కాబట్టి సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.